వెల్కమ్ టు K6. ఈరోజు మనం నవీపేట మండలంలోని జన్నపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ జన్నపల్లి గ్రామానికి ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి గాంధీనగర్, ఈ రెండు గ్రామాలు కలుపుకుంటే దాదాపుగా ఇక్కడ సుమారు 5,000 వరకు జనాభా గలదు. అట్లాగే 750 ఎకరాల వరకు ఆయకట్టు గలదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జన్నపల్లి ఈ రోడ్డు కానీ ఈ గ్రామం కానీ దినదిన అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ అభివృద్ధితో పాటు గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందా లేదా అనే విషయాలు మరి మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. అయితే గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, దాంతోపాటు గ్రామంలో తిష్టవేసినటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కొరకై అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి K6 చేస్తున్నటువంటి చిన్ని సహాయం. అయితే ఈరోజు మనం ఈ జన్నపల్లి గ్రామంలోని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి మనం తెలుసుకుందాం. అప్పుడు వ్యవసాయం చేసినాము, ఇప్పుడు చెయ్యాలంటే మాకు శాతకచ్చే చేస్తుంది చేయకచ్చరి చెరుండే మంచిగా ఎప్పుడు గుడికాయలు వారింది, ఇప్పుడు గుడికాయలు వారుతున్నది 60-70 బిగాలు వారుతుండే అది ఉత్తది అయిపోయి, అటు భావన 9 అటు ఉత్తది అయిపోయి, ఇప్పుడు నడమనే ఇంత వారుతున్నది. ఇప్పుడు అప్పుడు మీ కాలంకు ఈ కాలంకి ఏమైనా తేడా ఉందా? తేడా బాగా తేడా వచ్చింది. ఏమేమి తేడాలు వచ్చినాయి? నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది మోటార్లు సరేలా మోటార్లు పెడితే తీసుకొచ్చి వాడేస్తే మర్రా ఆలేకుండా పోవాలా. నువ్వు వ్యవసాయం చేసినావు, ఎన్ని ఎకరాలు పండించేవాడి అప్పట్లో? నేను 20 బిగాలు. 20 బిగాలు పండి. మండలు జన్నపల్లి గ్రామము, జన్నపల్లి చెరువు విస్తీర్ణం 360 ఎకరాల భూమి. ఈరోజు సర్వే చేస్తే 260 ఎకరాల భూమి, మిగతా 100 ఎకరాలు రైతులు ఆక్రమించుకున్న అసైన్మెంట్ భూములు. దయచేసి ఆ అసైన్మెంట్ భూమి చూక తీయాలా రైతుల దగ్గర. మరి ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ రోడ్డు చాలా గుంతలుగా ఉన్నది, కావాలంటే చూడండి. దాన్ని ఖచ్చితంగా సీసీ రోడ్ అయ్యే అవకాశాలు ఉండాలి. మరి రెండవది బేస్త ఇప్పుడు గూండ్లవాడకు దుక శివాలయం వరకు రోడ్డు ఖాళీ, ఇంకా డెవలప్ అయ్యేది చాలా ఉన్నది. నవీపేట మండల్కు జన్నపల్లి గ్రామమే ఉండకాయ లాంటిది, పెద్ద విలేజు, మేజర్ పంచాయతీ. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇంకా చాలా అయ్యేది ఉన్నాయి రోడ్లు.
నవ్వుపేట మండలం జన్నేపల్లి గ్రామ పంచాయతీ, జన్నేపల్లి ఉప సర్పంచ్ వీరేందర్ రావు. మా జన్నేపల్లి గ్రామ పంచాయతీ కట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. కనీస వసతులు కూడా లేవు గ్రామ పంచాయతీలో. సెక్రటరీ కూర్చొని రూములు లేవు, మరియు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ కూర్చోడానికి ఆపరేటర్ కూర్చొని కుర్చీలు రూములు కూడా లేవు. గ్రామ పంచాయతీ సేవలు వస్తాయి. ఇప్పటికి 2 సార్లు రిపేర్ చేసాం, అయినా వర్షాకాలం వస్తే కూలిపోవడం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి మా గ్రామ పంచాయతీ మరియు మా గ్రామ పంచాయతీ బస్టాండ్ కూడా మా దగ్గర లేదు, ఒక దాత కట్టించిండు. ఇంత పెద్ద విలేజ్లో బస్టాండ్ కూడా కరువు అయింది. కాబట్టి మాకు దయచేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఉంటే మా గ్రామ పంచాయతీ కానీ మా విలేజ్ కానీ సహాయ సహకారం అందించాలి. అలాగే సబ్ స్టేషన్ ఇక్కడ 33/11 kV సబ్ స్టేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి సీసీ రోడ్డు లేదు. మళ్ళీ గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఎక్కువ లేవు. గ్రామంలో ఒకటే పెద్ద ట్యాంక్ ఉంది, 2, అది జనాభా పెరుగుతుంది. కాబట్టి వాటర్ సౌకర్యం కూడా లేదు. మాకు ఇక్కడ మొత్తం మురికి కాలువలు శిథిలావస్థలు ఉన్నాయి. మాకు నిధులు కూడా రావటం లేదు గ్రామ పంచాయతీకి. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणम् ओम प्रथमाय महां द्वितीयाय नमः चतुर्थाय नमः पंचमाभ्यां नमः पंचमहाभूताभ्यां नमः। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। अर्जन्त पुत्रका उदपूर्ण दुष्णरुचिताम् हरिदप्राच्यताम्। ओम भद्रङ्करणे विष्णुयां देवासुं पश्येमाक्षप्रेत्राः श्रेरङ्गे सुषमाससन परिवशेम देवहितमदायुः तस्न इंद्रो वृद्धश्वास तस्न पूषा विश्वेदाः तस्न त्राक्षरिष्ठनेमि तस्न बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः
శివాలయాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కట్టినటువంటి కట్టడాలంతా కూడా రాతి కట్టడాలతోటి కట్టిన ఈ ఆలయం ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కట్టడాలు కానీ ఇవన్నీ కూడా రాతితో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇవి చూసినట్టయితే దాదాపుగా మనకి ఎక్కడ కూడా ఈ ఆలయాల్లో ఇటువంటి దృశ్యాలు మనకు కనిపించవు. ఇది మరి దాదాపుగా ఎవరు నిర్మించారనేది కూడా గ్రామస్తులు చెప్పలేకపోతారు. చాలా పురాతన కాలంలో నిర్మించబడిందని చెప్పి, అట్లాగే ఈ ఆలయం కూడా చాలా పవిత్రతతో కూడుకున్నదని, భక్తులు కోరినటువంటి కోరికలు కొంగు బంగారం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ జాతర కార్యక్రమము, దాంతోపాటు కుస్తీ పోటీలు, అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. కేవలం జన్నపల్లి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల 10-15 గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ వారం రోజుల ఈ 3 రోజుల జాతరని కూడా అందరూ జయప్రదం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి పూజారిని అడిగి తెలుసుకుందాం. మరి ఆలయ విశిష్టత, ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, మరి రోజు వారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇక్కడ మరి ఈ ఆలయ అభివృద్ధి కోసము గ్రామస్తుల సహకారం ఎంతవరకు ఉంది అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। जामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिवन्धनान्मृच्छोर्मुक्षीयमामृतात्। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिप्रान्तकाय त्रिगाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जय सर्वेश्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమః। ఈ గ్రామంలో అతి పురాతనమైన గుడి, అంటే దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టింది ఉంది. ఈ గుడి విశేషత్వం ఏమంటే ఈ గుడిలో రాతి స్తంభాలు ఉన్నాయి. ఇది హేమాడపంతి, ఈ గుడిని హేమాడపంతి గుడి అని అంటారు. ఈ గుడికి ఎక్కడ సిమెంట్ కానీ ఎక్కడ ఉసుక కానీ ఏమి ఉండదు. బండ మీద బండ పెట్టుకుంటా స్లాబ్ వరకు, అంటే గోపురం వరకు అది పెడతారు. దీన్ని సెట్టింగ్ ఆ కాలంలో, ఇప్పుడు సైంటిస్ట్ ఏ రకంగా మెయింటైన్ చేస్తారో, అప్పుడు ఆ కాలంలో హేమాడపంతి అనే ఒక కులం, ఒక వంశం ఉండేది. ఆ వంశం ఇలాంటి సెట్టింగ్ చేసుకొని ఈ గుడి కట్టారు. ఈ గుడి విశేషత్వం ఏమంటే ఈ గుడి ఆ కాలంలో ఒక్క రాత్రిలో గుడి అయిపోయింది. ఇది కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యామి లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. కాషాయవస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం. జన్నపల్లి గ్రామంలోని శివాలయం పక్కనే ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ మందిరము. అయితే ఇక్కడ మనం నిల్చున్న ఈ చెట్టు దగ్గర దీనికి ప్రత్యేక విశిష్టత ఉంది. అంటే మనము ఇక్కడ చూసినట్టయితే ఇందులో 3 చెట్లు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏదంటే మర్రి, రాగి, మేడి చెట్టు. ఈ 3 చెట్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీరి రూపం కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ ఆలయం వెలిసిందని చెప్పి. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఇది మర్రి చెట్టు, ఇది తర్వాత ఇదేమో రాగి చెట్టు,
ఈ పక్కన ఉన్నటువంటిది మేడి చెట్టు. ఈ 3 చెట్లు కూడా వాటి వేర్లు చూసినట్టయితే ఒకటే దగ్గర ఉండి ఈ 3 చెట్లు పైనకి వెళ్ళిన తర్వాత విడిపోవడం జరిగింది. కింద మాత్రం వేర్ల దగ్గర 3 చెట్లు ఒకే దార ఉండి అన్ని వేర్లు కలిసి భూమిలోకి వెళ్ళినట్టుంది. కాబట్టి ఇది త్రిమూర్తుల అవతారముగా ఇక్కడ భక్తులందరూ భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ త్రిమూర్తి కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి మరి దత్తాత్రేయ విగ్రహంతో పాటు ఫోటో ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి దీని విశిష్టత గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ సచ్చిదానందాయ సర్వాంతరాత్మనే సద్గురవే పరబ్రహ్మణే నమః. కదాచిత్ శంకరాచార్యశ్చింతయిత్వా దివాకరం శుండం మృంగదాచ పద్మాసనస్థం రవిశోనిత్రం దత్తాత్రేయం ధ్యానమభిషిదిదం కాషాయ వస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇక్కడ 3 చెట్లు అంటే రాగి, మర్రి, మేడి చెట్టు, ఈ 3 చెట్లు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఉన్న విశేషత్వం ఏమంటే రాగి చెట్టులో విష్ణు ఉంటాడు, మేడి చెట్టులో బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేష్. మహేష్ అంటే మేడి చెట్టులో కూడా ఉంటాడు, మేడి చెట్టులో మహేష్ ఉంటాడు. కావున బ్రహ్మ, విష్ణు, మహేష్ ఈ 3 కలిసి దత్తాత్రేయ అవతారం తీసుకున్నారు. జన్నపల్లి గ్రామంలోని 3వ వార్డులో మనం ఉన్నాము. అయితే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా గుడిసెలు తీసేసి అందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటివరకు ఇక్కడ ఆచరణ కాలేదని మనకు ఈ గుడిసెను చూస్తేనే తెలుస్తోంది. దాదాపు ఈమెకు 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు కూడా ఇదే గుడిసెలో తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ బీదలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని అంటున్నారు. అయితే నిర్మాణం చేపట్టడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి జీవనం అంతా కూడా ఈ బీడీల పైన జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళ కొడుకులకు వచ్చినటువంటి భార్యలు వాళ్ళు కూడా బీడీలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి బీడీల మీ ఆధారపడి ఉన్నటువంటి వీరి బతుకులు ఏ విధంగా ఉన్నాయనేది వారిని అడిగి తెలుసుకుందాం. రోజు ఎన్ని బీడీలు చేస్తావు? పోసిన కాడికి వేస్తాయి 700 కానీ 800 కానీ చేస్తాయి. అంటే వరదే లేకపోతే కంపెనీ? కంపెనీ. ఏం కంపెనీ? శివాజీ కంపెనీ. శివాజీ కంపెనీ. నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు వస్తాయి 1000 రూపాయలు 1500 దాకా వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు బీడీలు? నేను 10 సంవత్సరాలు. మరి మొన్న జీవన భృతికి పెట్టుకున్న దరఖాస్తు వచ్చిందా? వచ్చింది, 1 నెలకు వచ్చింది, మొన్న నెలకు వచ్చింది. ఇస్తున్నారా ఇప్పుడు? ఇస్తున్నారు. మాకేమున్నది ఏం లేదు, మాకు కట్టుకున్న ఇప్పుడు అసలు లోన్ ఇప్పటిదాకా ఏం లేకుండా ఇప్పుడన్నా కానీ ఇస్తే అన్న కట్టుకుంటామని చూస్తున్నాం. బియ్యం లేవు, ఏం లేవు. అదే మండలంకి పోతే బియ్యం కూడా ఇవ్వరని చెప్పారు. మళ్ళీ నేను పింఛన్ కోసం అని బుక్కులు ఇస్తానని చెప్పారు. అక్కడ బుక్కుల కోసం పోతే ఏం పోయి బుక్కులు రాడవమ్మని అని చెప్పి పంపించేసారు. పోయినాం కానీ అక్కడ లేవంటున్నారు. అది రాలేదు, సర్వే నంబర్ రాలేదంటున్నాడు అక్కడ.
అందే రైతుంది ఇంటెనక బురదని ఇంటి ముంగట బురదని ఒక గెటేర్ లేదు అది ఇది హౌజ్ అంటే కట్టిపించిండ్రు హౌజ్ అడిగింది లేదు చేసింది లేదు అన్న నీళ్ళు సుఖగా అడిగింది లేదు మొత్తం గోజ గొడ్డు మొత్తం బండ్లు ట్రాక్టర్లు మొత్తం మా ఇంటికి వెళ్ళి మొత్తం పిల్లల కాడికెళ్ళి తల్లుల కాడికెళ్ళి మసుకుని వస్తున్నారు మొత్తం లైన్గా కూర్చుండిపోతున్నారు దోమలతో మేము తరపోకొచ్చినాము రోజు సూదులు ఇచ్చుకున్నాడు పొలాలకు జరాలు వచ్చుడు ఇదంతా బాధలు మాకు బగ్గ తిప్పలు అవుతున్నది సార్ ఎట్లనే దయచేసి మాకు రోడ్డు ఓపియు మరి గెటేర్లు సుఖ సక్క తీస్తలేరు ఓళ్ళు రాకొచ్చారు గెటేరు తీయకొచ్చిండ్రు పాములు వస్తున్నాయి అక్కడికి వెళ్ళి ఆకిట్లా వండుకుందామన్నా భయమే ఉన్నది అన్నీ మాకు అంత తిప్పలే ఉన్నది ఇవి మీరు ఎక్కి ఏం లాభం లేదు నేను చెప్తున్నా అప్పుడు వేయంగానే పోయి అన్ని చేపిస్తామని చెప్పినావు ఇప్పుడు వేసిన సందేం పోయి ఏం అంటించుకున్నది లేదు మరి ఎట్లా ఇది కథ ఇది ఏడదాకా చేస్తారా మంచి చెయ్యరా మరి ఈ 5 ఏళ్ళు ఉన్నప్పుడన్నా కానీ మంచిగా చేసిపో మరి నీదన్నా ఇది ఉంటుంది లేదంటే సపదాకా మేము ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుంటాం నీకు పింఛన్ రాదు పో అమ్మ అంటున్నాడు ఎందుకు రావు నా బిడ్డకే ఉన్నది నా కష్టపడి జీవితం నేను చేసుకుంటున్నా నేను బతకద్దా అందరికి ఇచ్చినట్లు మాకు కూడా ఇస్తే అయిపోతుంది పోయినప్పుడు అలా నీది రాలే పో అంటున్నాడు మేము ఎట్లా బతకాలి అటెండరే పంచాయతీ ఆఫీసులో ఎందుకు అనాలి ఆ మాట మరి సూచిస్తామ్మా ఉండు అని అనకొచ్చిండు 3-4 సార్లు ఇప్పుడు అప్పుడు పోయి మర్రెత్తిమి మొన్న పోయి మర్రెత్తిమి నిన్న కూడా మర్రెత్తిమి ఎందుకు అనాలి ఆ మాట మేము బాధపడి చేయకొచ్చినమ్మా చేస్తేనే కదా మాకు కడుపు నిండేది లిస్టులో పేరు వచ్చింది అనేది లిస్టులో పేర్లు మొన్న వచ్చినాయట ఇప్పుడు లేవంటున్నారు అదే ఎట్లా రావు గదే మాట మేము అనేది మనిషిని చూసుకుంటా ఇవ్వద్దు ఎవరికి నంబర్ ఉన్నదో పిఎఫ్ నంబర్ ఎవరికి ఇచ్చినాక ఇంకా తతిమూలకి ఎవరికన్నా ఇయ్యాను మేము అద్దానికి వచ్చలేదు 6 నెలలు బియ్యం ఇవ్వకుంటే ఎవరు పట్టించుకోలేదయ్యా మా బాధ మేము కొనుక్కొని తినేటోళ్ళం మేము మాకు ఇంట్లో పొలాలు లేవు మా ఇంట్లో మగపిల్లలు లేరు మా పూజించదు అందుకున్నాను కాదు మేము 4 ఆడపిల్లలు మేము బతకాలంటే కష్టపడే ఒక 10 పావుసారో వేసుకునే బతుకుతున్నాం అందరికి ఇచ్చినట్లు మాకు కూడా ఇవ్వాలి ఉన్నది 3 నెలలు అవుతుంది ఒకసారి అందరికి ఇచ్చినాడు పోతే దూసారి ఇచ్చి కొట్టిండు అటెండర్ వెళ్ళిపో అమ్మ నీకు లేదు మర్ర విడతాకు వస్తుంది 2వ విడత కానీ 2వ విడత చూస్తే రాకపోయి మరో నిన్న పోతే సుఖ అంతే 61 నంబర్ వచ్చింది లేదు పో అని చెప్పేస్తుండు మరి మేము చేయబట్టి ఇదే దందా ఈ మరాడిలో పని రాదు ఏ పని రాదు అవునా మాడ కుంటాడు పని లేదు అప్పటి నుంచి వస్తుంది అది రైటే ఇప్పుడు కార్మికులకు బీడీ చేసే వాళ్ళకి ఇవి కొత్త పెట్టరు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళ కష్టం వీళ్ళకే ఉంటది ఇప్పుడు భార్య భర్తలు అలాగైనప్పుడు వీళ్ళ పొట్ట కోసం వీళ్ళకన్నీ ఇవ్వాలి కదా వాళ్ళకు ఉంటారు మరి ఇది ధర్మ ప్రకారం నాకైతే కారెట్ ఉన్నది అన్ని ఉన్నాయి పింఛన్ ఎట్లా రాదు మరి పిఎఫ్ కూడా ఉంది నంబర్ ఉంది అన్ని ఉన్నాయి వడిదోళ్ళకి వస్తున్నాయి వడిదోళ్ళకి నిన్న మొన్న చేయలేరు వాళ్ళకి వస్తున్నాయి అందరికి వస్తున్నాయి మాకు వస్తలేవు అన్ని ఉన్నాయి కదా అత్తలుంటే కోడళ్ళకి రా అంటే అత్తల్ని ఏం చేయాలి మరి అత్తకు మామున్నాడు వాళ్ళిద్దరి ప్రకారం ఉంటది వాళ్ళకు ఇప్పుడు మాకు భర్తకి ఎట్లా మాకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు
ఒక్కడి గంటల నుంచి మొత్తం 2 గంటల దాకా తెలుగు నుండి నీళ్ళు మోసుకుంటున్నాం. ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలన్నా మేము మొగోళ్ళకైతే బయట పని ఉంటుంది, వాళ్ళైతే మోయరు. మాకు ఆర్థిక బాగా నీళ్ళదే ఉంది, బాగా ఇబ్బంది. గల్లీకి 3వ వాడకు 4-5 నెలలు అయిపోతుంది. చెప్పినాము, పట్టించుకోలేరన్న, పట్టించుకోలేరు. జెట్ పంపేస్తున్నాం, జెట్ పంపు లేదు, ఏది లేదు. మాకు మస్తు ఇబ్బంది. నీళ్ళకైతే కరేసి చుట్టారస్తే అయితే షెల్టర్కి ఎత్తుకొచ్చుకోవాలన్నా మేము. చుట్టారస్తే అస్సలు నీళ్ళ లేవు మాకు. షెల్టర్ కూడా నీళ్ళు మంచిగా ఎత్తుకొచ్చుకుందామంటే ఆర్థిక బాధ అంతుంది మాకు, నీళ్ళ బాధ. ఇల్లుకు తెమగొడుతున్నది, మొత్తం అన్ని పురుగులు అవుతున్నాయి, ఇండ్లలో చూస్తున్నాయి దోమలు. మాకిట్లా వంట రాకొచ్చింది, కుసుండ రాకొచ్చింది, మొత్తము గెటార్ అంతా కంగారు చెట్లు చేమలు ఇవన్నీ. ఇప్పుడు గెటార్ కట్టాలా, కట్టిందాక మేము ముక్కుంటాం. ఇక్కడ ఇది 4వ వాడనే మనది. 4వ వాడకు ఒక్కళ్ళనగానే రాకొచ్చిర్రు, అంటించుకుని కచ్చిర్రు. వాళ్ళు చెప్తే వాళ్ళు నిలిపించుకోకచ్చిర్రు. 2 ఏళ్ళ ఉప సర్పంచ్కు చెప్పబట్టి అప్పుడు ఎక్కినప్పుడు చెప్పినాము. ఇదివరకు కట్టించింది లేదు ఉప సర్పంచ్, కట్టిస్తానేనన్నాడు. ఇదివరకు వచ్చింది లేదు, ముంగడికి వచ్చి కట్టించింది లేదు. అందరికి ముసలైన వాళ్ళకి 60 ఏళ్ళ అయిన వాళ్ళకి పింఛన్ వస్తుంది, నాకు పింఛన్ ఎట్లా రాదు? నేను చేసి రెక్కలన్నీ నీళ్ళు వేసుకున్నా, నాకు పింఛనే లేదు అంటున్నాడు. అందులో కొంగ నీకు ఆడితే పింఛన్ అంటారు. ఒక్కళ్ళకి వచ్చి ఇంట్లో ఒక్కళ్ళు తింటే అందరికి వస్తుందా? ముసలోడికి వస్తే నాకు రాదట, ఒక్కళ్ళకి వస్తే ఒక్కళ్ళకి రాదంటారు. ఎట్లా రాదు? ఒక్కళ్ళకి వస్తే ఒక్కళ్ళకు ఒక్కొక్క ఇంట 4 వస్తున్నాయి, 3 వస్తున్నాయి. అది తెలిసిన వాళ్ళది ఉన్నది మాట, తెలియని వాళ్ళది లేదు. ఏంటి తిరగాల మేము, ఎట్లా వాడాలా చెప్పు? ఆ నీళ్ళు కావాలా మాకు. రోజా గట్టు గుర్తు పక్కన ఎత్తుకొచ్చుకుంటాం. ఎక్కడంట పోలయ్యా, ఒక్కొక్క 6 నింపి నాకు ఇయ్యారయ్యా. ఈ నాన్న బిందెలు పట్టుకొని బిచ్చగల మీద తిరుగుతున్నాం, బిచ్చగల వెనక తిరుగుతున్నాం మేము. మాకెంత తాపం ఉన్నది. మా ఇదే 3వ వాడ. మాకు నీళ్లు లేవయ్యా. ఈ బాకి అటుకెత్తేసిన కోపం వచ్చి ఇప్పుడున్నాయి నీళ్లు. మరి గడ పోరగాళ్ళని దొరకచ్చుకున్న స్కూల్ బంద్ ఉన్నది, స్థానాలు లేవు. ఇప్పుడు స్కూల్ బంద్ ఉన్నది, పోరగాళ్ళు వచ్చిండ్రు, బిచ్చగల మేరంగా ఉన్నారు. ఈ పోరగాళ్ళని చూడు, ఈ పోరగాళ్ళని చూడు ఎట్లున్నారయ్యా. ఈ కారం కొట్టదా అల్లు నెంచుకు రాలేదు తేమంటారు. నీళ్ళ బాధ వస్తుంది. ఏ నల్లకోయినా కానీ మీకు మీ ఆడకట్టుకు తెలివి లేదా అంటున్నారు. మీకు తెలివి లేదా అంటున్నారు. మాకు తెలివి లేక ఏమున్నది? మా ఇంటి ముంగడ మాకు 3 ఆడలం ఉన్నాం. మాకు 3 మగవాళ్ళు లేరయ్యా. మాకు ఏం చెప్తారు? చేయుర్రు. మాకు ఓట్లు వేయమని వస్తారు. ఎట్లా వస్తారు? మీకు బుడ్డి పైన సీతకి వేయమని వస్తారా? అయ్యో నమ్మరు ఓట్లు కాదయ్యా, ఒకటే మాట మాట్లాడతా. ఇప్పుడు ఈ ఓట్లు వేయమని అప్పుడు వచ్చినప్పుడు మేము ఒక్కడే ఊకున్నామన్నా.
తగిన పెట్టుబడులు పెట్టలేక పెద్ద పెద్ద బిజినెస్ చేయలేక కుల వృత్తిలో దిగినాము. దీనికి కూడా తగిన పనులు లేక సకాలంలో ఎవరు వర్షాలు పడక ఎవరు పనులు చేయించలేక మేము కూడా ఖాళీగానే ఉంటున్నాము. ఏదైనా గవర్నమెంట్ నుండి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదైనా లోన్ల సదుపాయాలు ఇస్తే మేము పెద్ద బిజినెస్ డెవలప్ చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తాం. కుల వృత్తులపై జీవనాధారం కొనసాగిస్తున్న వారికి ఆర్థిక సాయం అందించాలి, లేదా వారికి తోడ్పాటు పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా ఇక్కడ మాత్రం జన్నపల్లి గ్రామాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఈ మేకల మంద కాపరి, దాదాపుగా ఇక్కడ 2 మేకల మందలు ఉన్నాయి. సుమారు 300-400 ఇక్కడ మేకలు గొర్రెలు ఉన్నాయి. అయితే వీటికి సాధారణంగా ప్రతి సంవత్సరము ఈ చిట్కా కానీ, గాలికుంటు కానీ, నట్టల నివారణ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటి అన్నిటికి గాను ప్రభుత్వం తరపు నుంచి ఉచిత మందుల నివారణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఇక్కడికి కన్నెత్తి చూడకపోవడము, ఈ గ్రామానికి ఇప్పటివరకు రాలేదు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళే ప్రైవేట్ షాపుల్లో మందులు, మెడిసిన్స్ కొనుక్కొని వారి గొర్రెల్ని పోషించుకుంటున్నట్టు వారు తెలుపుతున్నారు. అయితే ఇన్ని ప్రభుత్వ పథకాలు పెట్టినా కానీ రాని ఈ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ల మీద ఎంతైనా కానీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు రాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరిని అడిగి మనం తెలుసుకుందాం. మూడు 300 పైగా ఉంటాయి. ఇప్పుడు 300 పై కూడా ప్రతి సంవత్సరము మీ మేకలకు, గొర్రెలకు ఈ గాలికుంటు, చిట్కా, ఈ నట్టల నివారణ మందులు వేస్తూ ఉంటారు. అవి మీరు గవర్నమెంట్ నుంచి అయితే రాలేవు. గవర్నమెంట్ ఛానల్ టీవీలో అయినా చూస్తాము. ప్రతి గ్రామానికి కూడా మందులు వచ్చినాయి గవర్నమెంట్ తరఫున. జన్నపల్లి గ్రామానికి రాలేవు. అట్లా కూడా జన్నపల్లి గ్రామం తరఫున పోయి నైపేట్ మండల అప్లికేషన్ కూడా ఇచ్చాము. మాకు ఇది వరకు కూడా మందులు రాలేవు. ప్రైవేటు మందులు తీసుకొచ్చి పోయించుకున్నాం. ప్రభుత్వం ఏది వచ్చినా అన్ని గ్రామాలకు ఎట్లా వస్తున్నాయో జన్నపల్లి గ్రామం కూడా ప్రభుత్వం నుండి రావాలా. స్కీమ్ కూడా అన్నారు. స్కీమ్ కూడా మాకు ఇది వరకు రాలేవు. నేను ఇప్పుడు బటాయి తెచ్చి కాసుకుంటున్నా. మాకు వృత్తి అది. మేము ఏం చేసి పోతే మాకు కూడా ఏదన్నా లోన్ ద్వారా మాకు సాయం చేయగలరని కోరుతున్నాం. జన్నపల్లి గ్రామంలోని పశు వైద్యశాలకు వైద్యం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ జన్నపల్లి గ్రామానికి ఆమ్లెట్ విలేజ్లు 3 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కువ పాడి పరిశ్రమ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ బర్రెలు కానీ, గేదెలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే వారంతా ఇక్కడ గేదెలకు చూపించడానికి తీసుకొస్తే ఇక్కడ డాక్టర్ గత 1 ఇయర్ నుంచి లేకపోవడము, అలాగే కంపౌండర్కి ఏం తెలియకపోవడంతో గ్రామస్తులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవీపేట వెటర్నరీ డాక్టర్ని అడిగితే ఇక్కడ పాల్దా ఇన్ఛార్జి ఉన్నాడని, ఆ పాల్దా ఇన్ఛార్జి కానీ అడిగితే నాది కాదు నవీపేట అని చెప్పి ఇద్దరు డాక్టర్ ఒకరిపైన ఒకరు వేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులంతా నష్టపోతున్నారు. ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి ఈ గ్రామానికి ఓ వెటర్నరీ డాక్టర్ లేదా ఓ మంచి కంపౌండర్ని అందుబాటులో ఉంచాలని గ్రామస్తులంతా కోరుతున్నారు. ఇక్కడ ఈ గ్రామానికి 3 విలేజ్ గేదెలు వస్తాయి. ఈ డాక్టర్ 1 సంవత్సరం నుంచి లేడు, అటెండరే ఉన్నాడు. దీన్ని పట్టించుకునే మానవుడు లేడు, ఎవడు లేడు. దీని గురించి డాక్టర్ని మాకు కావాలని కోరుతున్నాం. డాక్టర్ అంటే మేము ఫోన్ చేస్తే ఆయన ఏమంటున్నాడు, నైబే డాక్టర్కు ఫోన్ చేయరు, మీరు పెద్ద డాక్టర్ వస్తాడా అంటున్నాడు.
ఆ పెద్ద డాక్టర్ చెప్తే ఏమంటున్నాడో పాత డాక్టర్ పిలుచుకో అంటున్నావు. అయితే మేము ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ డాక్టర్తో చేపించుకుంటున్నాం. అడిగేటోడు ఎవరు లేదు, డాక్టర్ ఎవరు లేదు. పైసలు ఇచ్చుకుంటా మేము ప్రైవేట్ డాక్టర్లతో ఇక్కడనే విలేజ్లో ప్రైవేట్ డాక్టర్ కూడా ఉంచుకున్నాం. మేము డాక్టర్ని కంపల్సరిగా కావాలా, లేకుంటే మీరు పంపించకుంటే కలెక్టర్కు మేము కంప్లైంట్ ఇస్తామని గ్రామస్తులము కోరుతున్నాం. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिरुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శివాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి కార్తీక పూర్ణిమ సందర్భంగా శివరాత్రికి పెద్ద ఉత్సవం కుస్తీ పోటీలు జరుగుతాయి. మళ్ళీ కార్తీక పూర్ణిమ సందర్భంగా దీపారాధన మహిళల ఆధ్వర్యంలో మళ్ళీ గ్రామాభివృద్ధి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో గుడిని బాగా చేయడం జరిగింది. ఏం లేదు, మేము మా కొత్త ఆశయం ఏంటంటే మేము సాయిబాబా గుడి నిర్మించాలనుకుంటున్నాం గ్రామ ప్రజల సహకారంతో. అది అంటే ఇప్పుడు ఇక్కడ రామాలయం ఉంది. ఈ రామాలయం అంటే ఎవరి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది? గ్రామాభివృద్ధి కమిటీ ఏమన్నా సహాయ సహకారం? గ్రామాభివృద్ధి కమిటీ సహాయంతోనే కట్టినాం. ఇప్పుడు గ్రామ ప్రజలు ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచింది ఇచ్చారు. మంచిగా పిల్లర్ పక్క కూడా తోడడం జరిగింది, ఇద్దరు కలిసి. ఊరందరూ గ్రామ ప్రజలందరూ సహకారంతోనే ఈ రామ మందిరం కట్టడం జరిగింది. జన్నపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో మనం ఉన్నాం. అయితే ఈ ఉప కేంద్రానికి 3 గ్రామాల నుండి పేషెంట్లు వీళ్ళు వస్తూ ఉంటారు. ఒకటి గాంధీనగర్, జన్నపల్లి, నారాయణపూర్ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వారికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ లేకపోతే నర్సులు కానీ ఏ విధమైన వైద్య సహాయాలు అందిస్తున్నారు, మరి వీరికి కూడా ఇక్కడ ఏమైనా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయా, వాటి పరిష్కారానికై మరి వారిని అడిగి మనం తెలుసుకుందాం.
నారాయణపూర్, గాంధీనగర్, జన్నపల్లి గ్రామాలు వస్తారు సార్ ఇక్కడికి. అంటే ఎక్కువగా ఏ వ్యాధిగ్రస్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు? ఎటువంటి మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు? మామూలుగా మైనర్ ఎలిమెంట్స్ అంటే ప్రాథమిక చికిత్స ఇక్కడ చేస్తాం సార్. జ్వరము, దగ్గు, జలుబు ఇట్లాంటి చిన్న పిల్లలకు, టీబీ కేసెస్, లెప్రసీ, ఇట్లా మచ్చలు ఎవరైనా వస్తే చూస్తాం సార్. స్కిన్కి సంబంధించినవి గజ్జి, తామర లాంటివి. మళ్ళీ గర్భవతులు, ముఖ్యంగా మేము గర్భవతులకేను చిన్నపిల్లలకి టీకాలు ఇస్తాం సార్. గర్భవతులకు చెకప్ చేస్తాము. మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని చేస్తాం సార్ ఇక్కడ. రోజు ఎంత ఓపీ వస్తుంటుంది? మినిమం 30-35 దాకా వస్తుంది సార్. గ్రామంలో ముఖ్యంగా మాకు కళ్ళుబట్టి సమస్య సార్. మా హాస్పిటల్ పక్కకి కళ్ళుబట్టి ఉంటుంది సార్. ప్రొద్దున లేచిన నుంచి ఇక మేము ఈ కళ్ళు సీసాలే దర్శనం ఇస్తాయి సార్. మాకు రాగానే ఫస్ట్ అవే చూడాల్సి వస్తుంది. కాబట్టి మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మా హాస్పిటల్కి ప్రహారీ కూడా లేనందువలన ఈ చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ కిటికీలు పగలగొట్టడం, డోర్స్ పగలగొట్టడం, అట్లాంటి కొద్దిగా దొంగతనాలు కావడం, న్యూసెన్స్ చేస్తూ ఉన్నాం సార్. ఇక్కడ మీకు ఆరోగ్య కేంద్రంలో సార్ ఇక్కడికి వచ్చిన గర్భవతులకి, బాలింతలకి మేము వాళ్ళకి సరిపోయే పౌష్టికాహారం గురించి తెలియజేస్తూ వాళ్ళకి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో వాళ్ళకి క్లుప్తంగా వివరిస్తాం సార్. శంకుస్థాపన జరిగింది. సబ్ స్టేషన్ సంవత్సరన్నర పూర్తయినా కానీ ఇంకా సబ్ స్టేషన్ పూర్తి కాలేదు. సబ్ స్టేషన్ పనులు మరీ మెల్లగా ఒక కాంట్రాక్టర్ మరి ఇంకో కాంట్రాక్టర్ రావడము, అయినా పనులు పూర్తి కాలేదు. ఇంకా పనులు మందకోడిగా నడుస్తున్నాయి. ఇంకా ఈ కరెంటు సబ్ స్టేషన్ తొందరగా పూర్తయితే మాకు ఇక్కడ విలేజ్లో కానీ ఇప్పుడు క్రాసింగ్లో అన్ని షాప్స్ ఉన్నాయి, బిజినెస్లు, మళ్ళీ ఈ రైస్ మిల్లు అవి ఉన్నాయి. కాబట్టి మాకు కరెంటు పూర్తిగా రావట్లేదు. ఈ చిక్లి నుంచి రావాలి, రోజు ట్రిప్ అవ్వడము, రాత్రి వేళ కరెంటు ఉండకపోవడము. సబ్ స్టేషన్ మాస్టర్ మాకైతే కరెంటు మంచిగా ఉంటుందని, మంచి సౌకర్యం జరుగుతుందని, బిజినెస్ వాళ్ళకు రోజు కరెంట్ లేక ఏమి, ఇప్పుడు జిరాక్స్ సెంటర్లో కూడా జిరాక్స్ తీయడానికి కూడా కరెంట్ ఉండట్లేదు. కాబట్టి ఈ సామాన్ అన్నీ ఉన్నాయి కానీ ట్రాన్స్కో వాళ్ళు తొందరగా పూర్తి చేయట్లేదు. దీన్ని ట్రాన్స్కో వాళ్ళు తొందరగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం మేము. ఇందిరమ్మ కాలనీలో మనం ఉన్నాము. ఈ కాలనీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ సమస్యలు మాత్రం తిష్ట వేసి కూర్చున్నాయి. ఇక్కడ ఈ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, పట్టించుకునే నాదులు లేదని ఇక్కడ గ్రామస్తులంతా ఆరోపిస్తున్నారు. మనం కూడా చూసినట్టయితే ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా ఈ మెయిన్ రోడ్డు, ఇది ఇందిరమ్మ కాలనీకి మెయిన్ రోడ్డు మొత్తం బురదమయంగా గుంతలమయంగా ఉంది. దాదాపుగా దీంట్లో పడి కూడా చాలామందికి కాళ్ళు చేతులు విరగడం కూడా జరిగిందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామస్తులే స్వచ్ఛందంగా తమ డబ్బులతో ఇవన్నీ ఈ లైట్స్ కానీ లేకపోతే ఈ స్తంభాలు కానీ ఇవన్నీ వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ కొన్ని గృహాలు కూడా సగం మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే వాటికి బిల్లులు రాకపోవడం వల్ల ఈ నిరుపేదలైనటువంటి ఈ ప్రజలందరూ కూడా సగం కట్టుకొని తర్వాత వదిలిపెట్టడం జరిగింది. అయితే వారంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ హౌసింగ్ లోన్స్ బిల్స్ వస్తాయి, రాగానే తమ ఇల్లు నిర్మాణం చేసుకొని వారు కుటుంబ సమేతంగా ఉండాలని ఆశపడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులను అడిగి మనం తెలుసుకుందాం.
టాకి ఓపెనింగ్ చేయలేదు, రోడ్డు పోయలేదు. ఇంకా మేమే పైసలు పెట్టి కాంబులు వేయించుకున్నాం, కరెంట్ కాంబులు, అవిడికి బల్బులు లేవు. మరి సర్పంచ్ ఉప సర్పంచ్ ఏం పని చేపిస్తలేరు. వార్డు నంబర్లు వాళ్ళు కూడా ఏం పని చేపిస్తలేరు, రోడ్లు పోస్తలేరు. ఒక ముసలా మీద కాలు విరిగిపోయింది పాడి, ఒక ఆమె చేతి విరిగిపోయింది 200 పడి. ఇందిరమ్మ కాలనీ ఏం సౌకర్యం లేదు, ఏం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఏం కావాలి మీకు? ఏం కావాలా? రోడ్లు కావాలా, నల్లలు కావాలా, కరెంటు కావాలా. కరెంటు కాంపులు వేయకుంటే సుఖ వాళ్ళు పైసలు పెట్టేసుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోలేదు, వేసుకోలేదు, వేయలేదు. మేమే పైసలు మనిషికి జమ చేసినాము, చెంద చేసినట్టు వేసుకున్నాము. వాళ్ళు ఎవరేం పట్టించుకోలే, ఎవరు వేయలేదు. సర్పంచ్ పట్టించుకోలే, ఎమ్మెల్యే పట్టించుకోలేరు, ఎవరు పట్టించుకోలేదు. ఓట్లప్పుడు కుక్కలలో తిరిగింది, ఇప్పుడు వాడు పట్టించుకోలేదు. ఇల్లు కట్టుకున్నాం, ఒక్క బిల్లు బేస్మెంట్ బిల్లు ఇచ్చిర్రు, ఈ తక్కిన బిల్లులు రాలేవు. కొన్ని అప్పులు తెచ్చిన వాళ్ళు వచ్చి ఇగ్గుతున్నారు. నా ప్రాబ్లం నా ఇల్లు ఆగిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లోకి రావాలంటే నేను కిరాయికున్నా, ఇప్పుడు వాళ్ళు ఇళ్ళ కొడతామని అంటున్నాను. ఇప్పుడు మెరుగు మోసం మేము ఎక్కడ ఉండాలా? ఇటు కరెంటు లేదు, ఇక్కడ స్తంభాలు లేవు. మంచికి పైసలు వేసి స్తంభాలు తెచ్చుకున్నాం, వైర్ ఇగ్గుకున్నాము. ఈ రోడ్లు లేవు, నల్లలు లేవు. ఇప్పుడు మేము 4 వద్దులు అయితే ఇక్కడ వస్తాము, ఏ బాధపడన్నా కానీ 4 వద్దులకు ఇళ్ళకి చేరుకుంటాం. మాకు ఇటు రోడ్లు లేవు, నల్లలు లేవు. మా పరిస్థితి ఏంది? ఇంత ఎమ్మెల్యే పట్టించుకుంటలేదు, ఇక్కడ ఎంపీ పట్టించుకుంటలేదు, ఒక లీడర్లు పట్టించుకుంటలేరు. అక్కడ వాటర్ ట్యాంక్ కట్టారు, అది ఓపెన్ లేదు, ఏం లేదు. ఇదేంది? సుమారు 20,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. దీనికి గాను 17 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ వృధాగానే మిగిలిపోయింది. వర్క్ మొత్తం పూర్తయినా కానీ ఇప్పటివరకు కూడా దానికి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడము, అలాగే ఇది ప్రారంభానికి నోచుకోపోవడం వల్ల దీన్ని వినియోగంలోకి తీసుకురావడం లేదని చెప్పి ఇక్కడ కాలనీవాసులు తెలియజేస్తున్నారు. కట్టి ఇన్ని రోజులైనా కానీ వృధాగా ఉండడంతో సమ్మర్ ఆల్రెడీ ఎండాకాలం కూడా గడిచిపోతున్నా కానీ ఇప్పటికి కూడా దీన్ని అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా గ్రామస్తులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి వెంటనే ఈ 20,000 లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంకుని వెంటనే ప్రారంభోత్సవం జరపాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ వాటర్ ట్యాంక్ లేకపోవడం వల్ల గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఇది 2014 జనవరిలో కంప్లీట్ అయిందండి ట్యాంకి. ఇప్పటి వరకు ఇది ఎటువంటి మాకు యూజ్ లేదు. ఇక్కడ ఉన్న ముఖ్య ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్లు, వాటరు, కరెంటు. దాంట్లో ఇది ఒకటి ఇంపార్టెంట్గా చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ మేము బయట నుంచి ఆడోళ్ళు ఎత్తుకురావడం జరుగుతుంది. దయచేసి అధికారులకు అడిగాం మేము ఇప్పటివరకు. వాళ్ళ ఒకరి పేరెంట్ ఒకరు ఔజే నాయకు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు వేసుకోవడం జరిగింది.
దయచేసి ఇది వెంటనే పూర్తి చేయాలని. ట్యాంక్ మొత్తం పూర్తయింది కదా, ట్యాంక్ పూర్తయిన తర్వాత ఎందుకోసం మరి వాటర్ మీకు ఇవ్వట్లేదు? చిన్న ప్రాబ్లం అండి. ఇనర్గేషన్ చేయడానికి షకిల్ గారు రావాలంట, వాళ్ళు వచ్చి ఇనర్గేషన్ చేయాలంట, అప్పుడు మాకు నీళ్ళు ఇస్తారంట. ఈ మాట మాట్లాడుతున్నారు. దయచేసి చిన్న ప్రాబ్లం అండి, అక్కడ పైప్ ఊడిపోయింది అంతే. దాన్ని జాయింట్ ఇస్తే 5 నిమిషాల పని. నీళ్లు పైకి ఎక్కితే కనెక్షన్ ఇచ్చుకుంటే మాకు నీళ్ళ సౌకర్యం ఉంటుంది. దాన్ని వీళ్ళు చేయకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా దయచేసి ఈ పని చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే షకిల్ గారికి చెప్పాల్సింది ఏంటంటే, సార్ దయచేసి ఇనర్గేషన్కి మీరు రాకపోయినా, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీ తోటి అధికారులతో పంపించినా సరే దీన్ని ఇనర్గేషన్ చేయించి మాకు వాటర్ సౌకర్యం వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. రోడ్ నంబర్ 290 గర్భవతులు 11 మంది సార్, బాలింతలు 5. వీళ్ళు పౌష్టికాహారం తీసుకుంటుండ్రు. ఇక రోజు వాళ్ళకు అన్నము, పప్పు, గుడ్డు, పాలు పెడుతున్నాము. ఇక స్కూల్ పిల్లలేమో 18 మంది స్ట్రెంత్. వాళ్ళు రోజుకు 15, 16 వాళ్ళు అట్లా వస్తారు. వాళ్ళకు కూడా ప్రొద్దుట 10 గంటలకు గుడ్డు, 11 గంటలకు అన్నము, భోజనము, ప్రీ స్కూలు, మధ్యాహ్నం భోజనము, బాలామృతం వాళ్ళందరికీ అందజేస్తున్నాము. అయితే వాళ్ళకు నెలకు టీహెచ్ఆర్ పంచుతాము. ఫస్ట్ ఎన్హెచ్ డే అని ఫస్ట్ రోజు మీటింగ్ పెడతాము. బరువులు తీస్తాం, వాళ్ళకి టీహెచ్ఆర్ ఇస్తాము. 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ ఇస్తాము. గర్భిణీలకు వెయిట్ జోకుతాము, తల్లులకు మీటింగ్ పెడతాము. ఇమ్యునైజేషన్ జరుగుతుంది. ఒకవేళ జరగని వారికి సెకండ్ డే నాడు వాళ్ళని పిలిపించి ఇమ్యునైజేషన్ ఇస్తాం, ప్లస్ టీహెచ్ఆర్ ఇస్తాం వాళ్ళకు కూడా. మళ్ళీ రోజు 9:30కు ఎగ్ పెడతాము, మధ్యాహ్నం అన్నం పెడతాము, మళ్ళీ స్నాక్స్ ఇస్తాము, శనగలు పెడతాము. వస్తే నెలకు బాలామృతం అనేది పౌడర్ పంచుతాము పిల్లలకి, ఎగ్స్ ఇస్తాము. లోని గ్రామ సర్పంచ్ గౌరు సునీత శ్రీనివాస్ వారు ఉన్నారు. వారిని అడిగి మరి గ్రామంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి వారు ఏ చర్యలు తీసుకుంటారు అనేది ఆమెను అడిగి మనం తెలుసుకుందాం. మరి మా ఊర్లో గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలంటే సరైన నిధులు రాకపోవడము, మా ఊర్లో నీటి సమస్య ఒకటి, డ్రైనేజీల సమస్య 2 ఉన్నాయి. నీటి సమస్య తీరాలంటే RWS నిధులు వస్తే
బోర్లు వేపించి గ్రామంలో పైప్ లైన్ల కలెక్షన్ వేయించి ప్రతి గ్రామానికి మా గ్రామానికి ప్రతి ఇంటికి వాటర్ సమస్య తీరేటట్టు చూసుకుంటాము. మరియు మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తే ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు సీసీ రోడ్లు వేయించినాము. మరియు ఎంపీటీసీ ఫండ్ తోటి 2 బోర్లు వేయించినాం. అయినా కానీ నీటి సమస్య ఎక్కువనే ఉంది. ఇంద్రమ్మ కాలనీలో 20,000 నీటి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు నిర్మించడం జరిగింది. పూర్తి కావడం జరిగింది. దాన్ని నీటి కనెక్షన్ ఇద్దామంటే మన ఎమ్మెల్యే షకీల్ గారిని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే షకీల్ గారు రాకపోవడం వల్ల ట్యాంకు 3 నెలల నుండి ఓపెనింగ్ చేద్దాం అనేసి చేసి ఇంద్రమ్మ కాలనీ వాళ్ళకు వాటర్ సప్లై చేద్దాం అనుకుంటే ఎమ్మెల్యే సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని. లోని జన్నపల్లి గ్రామంలో ఈరోజు K6 ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మా ఊరు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో ఎటు చూసిన సమస్యల ఏకరువు పెట్టారు గ్రామస్తులంతా. అయితే ముఖ్యంగా ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య అలాగే డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్యకు ఇక్కడ సర్పంచ్ RWS నిధులు రాకపోవడం వల్లనే నీటి సమస్య తీరడం లేదని చెప్పి, అలాగే ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు లేకపోవడం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు రాకపోవడం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేవలం ఈ గ్రామంలో నీటి సమస్యతో పాటు సీసీ రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఈ సమస్య అధికంగానే ఉన్నది. అయితే వీటినన్నింటినీ ఫండ్స్ వచ్చిన తర్వాత మొత్తం సమస్యను తీర్చేస్తామని చెప్పి గ్రామ సర్పంచ్ సునీత తెలియజేస్తున్నారు. అయితే ఇలాగే చూస్తూ ఉండండి. వచ్చే వారం మరో కార్యక్రమం కలుసుకుందాం. కెమెరామెన్ అంజిరెడ్డితో కిషోర్, నవీపేట్ మండల్.